హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది లేవడము. ఇంకా హడావుడి మామూలుగా ఉండదన్నమాట. పొద్దున్న లేచిన తర్వాత తొందరగా వంట చేసేసి వాళ్ళకి బాక్సులు పెట్టిన తర్వాత మిగతా పని అనేది పూర్తి చేస్తాను. ఇక్కడ నైట్ వచ్చేసి కూరగాయలు కూడా కట్ చేయలేదన్నమాట. కట్ చేయడం వల్ల ఇంకా టమాటా పప్పు చేశాను. ఒక సైడ్ అయితే అన్నం పెట్టేశాను. ఇంకా తొందరగా వంట చేసేసి ఇంకా వాళ్ళకైతే బాక్సులు అయితే రెడీ చేయాలన్నమాట. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా తొందరగా వాళ్ళకి పెట్టేసి వాళ్ళకి పంపించేసిన తర్వాతే మిగతా పని అనేది ఇంట్లో ఏ పని ఉన్నా పూర్తి చేసుకుంటానమాట. నాకు వాళ్ళు వెళ్ళేంత వరకు ఏ పని కాదండి. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇలా కలిపే పెట్టమంటారనమాట. ఏ ఒక్క కర్రీ చేసినా, సాంబార్ చేసినా, ఏ ఒక్కటి చేసినా ఇలా బాక్సుల్లో కలిపే పెట్టమంటారు. నాకైతే ఇలా నచ్చదు పెట్టడం, కానీ వాళ్ళు సపరేట్ బాక్స్ పెడతానంటే అసలు పెట్టనివ్వరనమాట. ఇలాగే పెట్టనిస్తారు. ఏది చేసినా సరే ఇదే అనమాట. టిఫిన్ చేస్తేనే చట్నీ కానీ ఉంటే అలా పెట్టనిస్తారు తప్ప ఇలా కర్రీస్ కానీ పప్పు కానీ ఏం చేసినా ఈ విధంగా పెట్టమంటారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా? అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇద్దరికి బాక్సులు పెట్టేశాను అనమాట. ఇంకా బాబుకి వచ్చేసి పచ్చడి పెట్టాను, టమాటా పచ్చడి. ఇంకా పాపకైతే అలాంటివి ఏమి నచ్చవు అనమాట. తనకైతే అప్పడాలు అయితే పెట్టాను. చూసారు కదా, ఇంకా వీళ్ళిద్దరికి బాక్స్ పెట్టేసి వీళ్ళకి పంపించేసిన తర్వాతే ఇంట్లో పని అనేది ఇంకొకటిగా చేసుకుంటాను. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పని అనేది పూర్తి చేసుకుంటానండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.